ఇజ్రాయెల్ అన్నారా? క్లుప్తంగా తల్లి గారి గురించి 2 మాటలు. ప్రభు నామం పేరిట అందరికీ నా యొక్క వందనాలు. అయితే ఆమె దేవుని నమ్ముకొని దేవుని రాజ్యంలో ఉన్నదని నా విశ్వాసం. ఎందుకంటే ఎప్పుడొచ్చినా కూడా ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం ఏదైనా వింటారా అంటే వింటారా బిడ్డని. అయితే మరి నీ పేరు పరలోకంలో రాయబడినదని నీకు నమ్మకం ఉన్నదని అడిగాను. పరలోకంలో రాయబడినదని నీకు నమ్మకం ఉన్నదా అంటే, నా పేరు పరలోక రాజ్యంలో రాయబడి ఉన్నది, నాకు సామ్యాల నా బాప్తిసం ఇచ్చిండు, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను మారుమనసు పొందాను, నేను రక్షింపబడ్డాను అని చెప్పిన. అయితే అమ్మ ముఖ్యం ఏంటంటే, ఆమె చిన్ననాటి నుండి మా నాన్న చిన్నతనంలోనే జరిగిపోయాడు. జరిగిపోయినప్పటికీ ఆమె మా కుటుంబం కంటికి రెప్పలా కాపాడుకుంటూ కష్టపడుతూ పెంచి పెద్దవారిని చేశాను. అయితే నేను మొట్టమొదట దేవుని తెలుసుకున్నాను. అమ్మ అంటే మనకు వద్దు బిడ్డ, ఆ దేవుడు వాటి మీద నువ్వేది చెప్పినా అమ్మ నేను దేవుడు నమ్ముకున్నాను అని చెప్పాను. నువ్వు ఇంటికి రావద్దన్నది. అయినా నేను ఇంటికి రాను, కానీ పోరా అంటే మళ్ళీ పోవద్దంట. నువ్వు ఉండాలి అంటది, పోవద్దంట. ఓ పొమ్మంటది, నువ్వు ఉండాలంట. అట్లనే మా యొక్క విశ్వాసం బట్టి మొట్టమొదట మార్పు సిస్టర్ రక్షింపబడింది, జాగ్రత్త రక్షింపబడ్డాడు. వారి ద్వారా నేను శంకర్పల్లికి ఎంతకాలం సెలవులలో నేను శంకర్పల్లికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇదే తిమ్మతన్న కూర్చోబెట్టి, నేను నాగాలాండ్లో ఉన్న తిమ్మతన్న కూర్చోబెట్టి ఒక గంట క్లాస్ ఇచ్చింది. నేనున్నాను, మా పొక్కుల పుచ్చపతను ఉన్నాడు, ఇద్దరం రైల్వేలో పనిచేసి వచ్చినప్పుడు మాకు ఇదే తిమ్మతన్న ఒక గంట క్లాస్ ఇచ్చాడు. దేవుడు నమ్ముకోవాలి, రాత్రి దేవుడు తీసేసి దేవుడు మెత్తడి ఉదయాన్ని దయచేస్తాడు అని చెప్పినప్పుడు ఆ అన్న మాటకు లోబడ్డాను. కానీ ఒక 8 సంవత్సరాలు దేవుని దగ్గర రాలేదు. మళ్ళా లోకంలో కలిసి తిరిగాను. అయితే అట్లా దేవుడు అనే ఏదో విధంగా ఆయన రక్షించుకున్నాడు. రక్షించుకొని ఆయన మార్గానికి నా పాపములు క్షమించాడు. ఆయన రక్తంలో నా పాపములు కడిగివేశాడు. ఇప్పుడు నేను చనిపోతే దేవుని యొక్క రాజ్యంలో ఉంటానని నాకు నమ్మకం ఉన్నది. అమ్మ కూడా అదే తీర్మానం కలిగి. అయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట మీకు చదివి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం ఒకటి చదవండి. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు
ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని ఈ మాట అమ్మకు చెప్పినప్పుడు బిడ్డ నేను దేవుని రాజ్యం వెళ్తానని ఆమె ఒక మంచి సాక్ష్యం కలిగి మంచిగా జీవించి ఆమె దేవుని రాజ్యం వెళ్ళాడు. మేము ఆమెను అక్కడ చూస్తాం. అది మా నిరీక్షణ ఏంటంటే మేము ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు అమ్మను చూస్తామనే నిరీక్షణ మాకుంది. మేము అందుకే ఆమె గురించి మేము ఎక్కువగా బాధపడలేదు. ఎందుకంటే ఆమె యొక్క మా కొరకు ఎంత త్యాగం చేసిందో అది నాకెంత. ఆ త్యాగాన్ని బట్టి మేము మరలా ఆమెను చూడగలుగుతామనే ఒక నిరీక్షణ మాకు ఉంది. దాన్ని బట్టే మేము సంతోషిస్తూ ఉంటాం, దాన్ని బట్టే మేము ఆనందిస్తూ ఉంటున్నాం, దాన్ని బట్టే మేము దేవుని కొరకు దేవునిలో మేము ఉండడానికి కారణం ఆమెను చూస్తాము. మనం ఎవరమైనా ఈ లోకంలో చనిపోయినప్పుడు, ఈ లోకంలో మనం ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాం, దేని కొరకు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో మనకు ఏది శాశ్వతం కాదు. ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. ఇది ఒక్కటే మాట, నేను ఏం చెప్పాను మీకు. మార్కు సువార్త 8వ అధ్యాయం 36. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటా వానికి ఏమి ప్రయోజనం. నా యొక్క గురి ఏంటంటే ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు త్యాగంగా బలి అర్పణగా బలి అయిపోయాడు. ఆయన చేతుల ద్వారా రక్తం, కాళ్ళ ద్వారా రక్తం కాచాడు, హృదయ ద్వారా రక్తం కాచాడు, తల ద్వారా రక్తం కాచాడు. ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలో బలి అర్పణగా అర్పించబడి మనకి ఏ రక్తం ద్వారా ఈ లోకంలో పాపక్షాపణ లేదు. అదొక పరమాత్ముడే లోకానికి వచ్చి రక్తం కాస్తాడు. ఆయన ఎవరని చూసినప్పుడు ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మానవాళి కొరకు బలి అర్పణగా బలిని అర్పించి చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఈ లోకంలో ఎంతోమంది వచ్చారు, వాళ్ళ రాజ్యాలు వాళ్ళు పరిపాలించుకున్నారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే మానవాళి కొరకు తీర్చినారు, పాపంలో క్షమించినారు. నా జీవితం అయితే ఇక్కడ నర్సంపేటలో తెలంగాణలేదు. ఎంత మూర్ఖుని, ఎంత ఘోరమైన వాడిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షించారు. ఈ రక్షణ అందరూ పొందాలని నా యొక్క ఆశ. అమ్మ దేవుని రాజ్యం వెళ్ళాలి, అమ్మని దేవుని రాజ్యంలో చూస్తారు. ఆ నిరీక్ష మనకి చిన్న సాక్ష్యం దేవుడు